హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అయిన పుల్లటి గోంగూర రైస్ని ఏ విధంగా చేసుకోవాలో టేస్టీగా ఈ వీడియోలో అయితే చూసేయండి. మనకి కర్రీస్ ఇలా నచ్చినప్పుడు ఇలా గోంగూరతో రైస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ అండ్ ఈజీగా తొందరగా అయిపోతుంది. ఈ రైస్ అయితే చిన్నపిల్లలు పెద్దవాళ్ళందరూ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ ప్రాసెస్ చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మనము గోంగూర రైస్ తయారీ కోసం అయితే మనం గోంగూరని చక్కగా వాష్ చేసుకుని చిన్నగా కట్ చేసుకుంటే అంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని మంచిగా వెల్లుల్లిని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి చక్కగా ఫ్రై అయ్యాక మనం పోపు దినుసులు 2 ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మనం కొన్ని పల్లీలు చక్కగా వేగాక మనం కొంచెం మినపప్పు శనగపప్పును అయితే వేసుకొని చక్కగా వేయించుకోవాలండి. ఇవి చక్కగా ఫ్రై కావాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఇవైతే ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి మాడకుండా. ఇలా ఫ్రై చేసుకున్నాక దీంట్లో అయితే కొంచెం మనం అయితే అల్లం అయితే తురుముకోవాలండి. ఇలా కొంచెం అల్లం తురుముకుంటే మనం రైస్ తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. మధ్యలో తలుపుతూ ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ని ఫ్రై చేసుకొని మనమైతే ఇప్పుడు గోంగూరని అయితే దీంట్లో వేసుకోవాలండి. వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై కావాలి. ఫ్లేమ్ అయితే లో టు మీడియంలో ఉంచుకోవాలండి. ఇది మాడకుండా చక్కగా కుక్ అవుతుంది గోంగూర అనేది. ఇలా చక్కగా గోంగూర మంచిగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం అయితే 1 టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ మళ్ళీ రైస్ వేసుకున్నప్పుడు కొంచెం వేసుకుంటే సాల్ట్ మంచిగా కలుస్తుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అయితే కారం అయితే వేసుకోవాలి. 2 టీ స్పూన్ల నువ్వుల పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి. దీంట్లోనే యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడైతే రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. దీంట్లో మనం రైస్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం 1 టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని ఈవెన్గా మొత్తం అంతా మసాలా అంతా కలిసేలాగా రైస్ని అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టుకొని అయితే దీన్ని వేడి చేసుకోవాలి. రైస్ని అయితే దీంట్లో ఒక నిమ్మరసం అయితే కొంచెం పిండుకోవాలి లాస్ట్లో. ఇలా పిండుకున్న తర్వాత మనమైతే కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని కొంచెం అన్నం అంతా వేడయ్యాక మనమైతే ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని అంతే ఎంతో టేస్టీ అయిన పుల్లటి గోంగూర రైస్ అయితే తయారైపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో చేశారంటే చాలా ఈజీగా అయిపోతుందండి. ఇది పిల్లలు పెద్దవాళ్ళు లంచ్ బాక్స్కైనా చక్కగా ఈజీగా పెట్టచ్చు. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. ఈ విధంగా వేడివేడిగా సర్వ్ చేసుకొని మంచిగా గోంగూరతో డెకరేట్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.